నువ్వు మారు, నీ మనసు మార్చుకొని వేచి చూస్తున్నాడు. ఆయన నీకు ఆయుష్ని ఇస్తున్నాడు, నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, నీకు తినడానికి 3 పూట్ల తిండిని ఇస్తున్నాడు, ఈ కాలాన్ని తిప్పుతున్నాడు, ఇంకా నీకు సమయాన్ని ఇస్తున్నాడంటే దేవుడు ఇంకా ఎంత ప్రేమిస్తున్నాడంటే మారేమనుకుని పైకి భక్తి నటిస్తున్నాం అంతే మనం. కానీ మన జీవితం ఎలా లేదు, దేవునికి దగ్గరగా లేదు. ప్రియమైన దేవుని వల్ల మనం మారకుండా నామకార్థ భక్తి చేసి ఏదో గుడికి వెళ్ళి వచ్చేస్తున్నాం మన భక్తి పరులం అని అనుకుంటే సరిపోదండి. దీని దగ్గరికి వస్తే మీ ఆత్మీయ జీవితం ఎలా ఉందో మీకు క్లియర్గా కనిపిస్తుంది అన్నమాట. క్లియర్గా కనిపిస్తుంది మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది, మీ పరిస్థితి ఎలా ఉందని మీకు అర్థంలా చూపించేది ఏంటి? వాక్యము. దీని దగ్గరికి రావాలి ఎవరైనా. పరిస్థితులు బాగాలేదండి, చివరి గడియల్లోకి వచ్చామండి. యేసు ఎప్పుడు వస్తాడో తెలియదండి, సడన్గా వచ్చేస్తాడు, ఎప్పుడు వచ్చేస్తాడో, కానీ సిద్ధపడి ఉన్నాం మనందరం. సృష్టికి భయపడే నీవు సృష్టికర్తకు భయపడవా? సృష్టికి భయపడే నీవు సృష్టికర్తకు భయపడవా? ప్రేమామయుడే ప్రేమించువాడని పొరపాటు పడుచున్నావా? కరుణామయుడే కరుణించువాడని పొరపాటు పడుచున్నావా? పాతాళానికి పోవాలి, అగ్నికి ఆహుతి కావాలి. పాతాళానికి పోవాలి, అగ్నికి ఆహుతి కావాలి. రక్షకుడే శిక్షకుడై